వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ టైం ఐఐటి విద్యార్థి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నారండి. బహుశా భారతదేశంలో ఇంతవరకు వైసీపీ పార్టీకి చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్ సిద్ధాంతాలన్నీ కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే మనోడు ఐఐటి విద్యార్థి అంటున్నాడు, మరి లోకల్ ఐఐటి అంటున్నాడు. ఏంది అని అంటే బహుశా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇడుపులపాయలో పెట్టినటువంటి దాంట్లో ఏమైనా చదువుకొని ట్రిపుల్ ఐఐటీలో దాంట్లో ఏమైనా చదువుకొని ఒకళ్ళ ఐఐటి విద్యార్థి కానీ మనోడు చిటికీలు వేస్తూ పెంబసానిని టార్గెట్ చేస్తూ మనోడు మాట్లాడుతున్నాడు. అంతేగాక చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేశారు అంటూ గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటువంటి కేసీఆర్ లాంటి వీడియోలను ఉదాహరణగా చూపిస్తూ మనోడు క్రెడిట్ చోరీ చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే, మనోడు ఎంత మేధావి అంటే అతను మాట్లాడిన తర్వాతే అర్థమైంది మనోళ్ళు ఎంత మేధావితనంగా ఉన్నారనేది. సరే, ఈ వీడియో నాకు చూసి 2 రోజులు తను సేవ్ చేసి పక్కన పెట్టా. ఈ వీడియో మీద మనం చేద్దామని చెప్పి ఈరోజు మన టైం కుదిరింది కాబట్టి చేస్తున్నాం. సో మీరందరూ కూడా నా వీడియోని చూసేటప్పుడు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి వైసీపీ తరఫున కొత్త పెయిడ్ ఆర్టిస్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మామూలుగా ఉండరు. ఐఐటి విద్యార్థులైనా, నాన్ ఐఐటీలైనా, లేకపోతే ఐటీ విద్యార్థులైనా వైసీపీ పార్టీ కండవ కప్పుకుంటే వాళ్ళల్లో గుజ్జుపోయి మొత్తం మెదడంతా కూడా మట్టి రావటం మీద అప్పటి నుంచి ఇంకోటి ఉండదు. సరే, ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. పెమ్మసాని గారు, మీరు రీసెంట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి గారికి 4 క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్ JTTP అనే ఒక ఛానల్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒక లోకల్ ఐఐటి అని ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1 and 2, మా పుస్తకాలపైన మీ బొమ్మలు ఎందుకు, అలాగే సర్వేరాలపై ఆ స్కీమ్ పేరు ఎందుకు అని. అసలు ఈ బొమ్మలేసే ట్రెండ్ ఎవడు తీసుకొచ్చాడు అనేది మాట్లాడదాం ఫస్ట్. అసలు హూ ఇస్ ద రియల్ నార్సిసిస్ట్ హియర్? అప్పడాల మీద కూడా అడ్వర్టైజింగ్ చేసిన చరిత్ర మంది. మనం అవతలోడికి ఎత్తి చూపిస్తే ఏమంత బాగోలా. అలాగే ఇవాళ మీరు అలయన్స్లో ఉన్న బీజేపీ మహారాష్ట్రలో హౌసింగ్ స్కీమ్స్లో ఇంటి బయట ఒక మోడీ బొమ్మ, కిచెన్ లోపల ఒక మోడీ బొమ్మ వేశారు. మరి దాని సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు తను క్రెడిట్ తీసుకోవడానికి కాదు బొమ్మ వేసుకుంది. చంద్రబాబు నాయుడు గారికి అడ్డగోలుగా ఎవడు పడితే వాడి క్రెడిట్ తీసుకోవడం అలవాటు కాబట్టి ఐటీ ఆయన తెచ్చాడా, ఓఆర్ఆర్ ఆయన తెచ్చాడా? సైబరాబాద్ నేనే నిర్మాణం చేశాను. సైబర్ టవర్స్ పునాది చేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది చేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. ఔటర్ రింగ్ రోడ్ ఎవరు ఏర్పాటు చేశారు తమ్ముళ్ళు? హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు? హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. మన క్రెడిట్ బాగా నొక్కేసే, క్రెడిట్ బరిదెగించి నొక్కేసే, క్రెడిట్ వివచ్చంగా నొక్కేసే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఇలా చేయకుండా ఆ కష్టాన్ని ప్రజలకి తెలిసేలాగా, డిజిటల్ బుక్లెట్ ఎవడన్నిచ్చాడో తెలిసేలాగా చేయడానికి బుక్ పైన బొమ్మ వేసుకున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకుని కాపీస్ ఎందుకు ఇస్తారో అంటున్నారు. టెక్నాలజీ తెలిసిన ఎవడైనా చెప్తాడు, ఒక డాక్యుమెంట్ కంప్లీట్లీ డిజిటైజ్ అయిపోయిన తర్వాత ప్రతి నకలు ఒరిజినలే. లాస్ట్లీ మీరు చెప్పిన 4 క్వశ్చన్లలో జగన్ మీ భూమిని లాగేసుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన అసత్య ప్రచారం అనేది మీరు ఇంప్లైడ్గా ఒప్పుకున్నట్టే. సో థ్యాంక్ యూ. సో అది ఇప్పుడు మనోడు మాట్లాడుతున్నాడు. ఎక్కడో బీజేపీ అలయన్స్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంటికి పైన అంటే ఇల్లు శాంక్షన్ చేస్తే ఆ యొక్క ఇంటి ముందు మోడీ గారి బొమ్మ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బొమ్మ వేశారు అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ దాకా ఎందుకయ్యా? మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంటు స్థలంలో కట్టించినటువంటి ఇంటికి కూడా జగనన్న విద్య, జగనన్న వసతి గృహం అని చెప్పి అన్న బొమ్మ వేశాడు. రాజశేఖర రెడ్డి బొమ్మ వేశాడు. చిక్కటి చిరునవ్వుతో డాడీ బొమ్మ వేశారు. చాలా ఇళ్లల్లో ఉంది. ఇంకో దరిద్రం చెబుతున్నా, ఇంకా నీకు తెలుసో తెలీదో, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు అంటే తెలుగుదేశం పార్టీలో కంప్లీట్ అయిపోయి బిల్లు రానటువంటి వాళ్ళకి మీరు చంద్రబాబు నాయుడు గారి గృహ అంటే హౌసింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారి శిలాపలకం తీసేసి రాజశేఖర రెడ్డి గారి శిలాపలకం పెట్టుకున్నట్లయితే మేము మీకు బిల్లు ఇస్తామని చెప్పి చాలా చోట్ల రాయలసీమలో చేస్తారు. కొన్ని చోట్ల బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టారని చెప్పి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, మమ్మల్ని మోసం చేశాడని చెప్పి. ఇంటికి ప్రభుత్వం ఇచ్చింది. నేనేదో మాట్లాడుతున్నాను, రేషన్ కార్డు మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉందని. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ప్రతి రేషన్ కార్డులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది లేకపోతే ప్రధానమంత్రి లబ్ధి చేకూర్చే పథకాలకు ప్రధానమంత్రి గారి ఫోటోలు ఉండటం అనేది సహజంగా ఉండేదే. కాబట్టి దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న
ఏంటి తల్లికి అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అట్లాగే నవరత్నాలకి ఆయన బొమ్మలు పెట్టుకున్నాడు. ఇంకా చాలా పథకాలన్నిటికీ చక్కటి చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నాడు. దాన్ని ఎవడు తప్పు పట్టట్లా. అది ప్రభుత్వం ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్, పలానా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడం కోసం పెట్టుకున్నారు. దాన్ని మేము తప్పు పట్టట్లా. నేను పబ్లిసిటీ గురించి మాట్లాడుతున్నాను. అప్పడాల మీద చంద్రబాబు నాయుడు ఫోటో వేశారు. అది ఎవడో ఫ్యాన్స్ అభిమానంతో 1-2 అప్పడాలు వేసి ఇచ్చి దాని మీద వేసి ఉంటాడు. దాన్ని తప్పు పట్టాల్సిన పనిలే. అసలైన పిచ్చి ఎక్కడనంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుడికి, బడికి, శ్మశానానికి, బ్రిడ్జులకి, గేట్లకి, ఆఖరికి చివరికి ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వ రంగులుగా వైసీపీ రంగులు వేశారు. దీని మీద అప్పట్లో న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం ముందు రంగులు తీరా బాబు, చుట్టానికి చండాలంగా ఉందని చెప్తే దానికి ఇంకొక రంగు యాడ్ చేసి సార్ ఇదిగో మేము కొంచెం మార్చామంటే మళ్ళీ దాని మీద న్యాయస్థానం ముట్టికాయలు వేసి మీరు అసలు రంగులు పూర్తిగా తొలగిస్తారా ఈ రంగుల పిచ్చికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకటి. ఇక రెండవది, జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు వేసుకున్న డైపర్కి కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశాడు. చివరికి చిన్నపిల్లలు తినేటువంటి కోడిగుడ్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు, గుర్తు వేసుకున్నాడు. అలాగే పిల్లలు తినేటువంటి చెక్కీ ప్యాకెట్లు, అంటే వేరుశనగ పప్పుతో చేసేటువంటి చెక్కీలకు కూడా జగనన్న చెక్కీ అని చెప్పేసి వేసుకున్నారు. అలాగే జగనన్న పాలు, వెల్లువ, జగనన్న పాలు, చిన్న తల్లులకు ఇచ్చేటువంటి పాల మీద కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకున్నాడు. అంత పబ్లిసిటీ బహుశా భారతదేశంలో ఎవరు చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేషన్ కార్డుల మీద లేకపోతే ఏదైనా ప్రభుత్వ స్కీముల మీద బొమ్మలు వేసుకుని దాన్ని పబ్లిసిటీ అన్నారు. ఆ ప్రభుత్వం ఇనాగ్రేషన్ చేసిందని గుర్తు కోసం వేస్తారు. అట్లాగే చిన్నపిల్లల చెక్కీలకు, చిన్నపిల్లల డాయర్లకు వేసుకునే బెల్ట్లకి, బ్యాగులకి అన్న బొమ్మ వేసుకోవటం వల్ల మన పబ్లిసిటీ మనకు తెలుసుకోవాలి తమ్ముడు. ఉరిగించి దాని గువ్వ కింద నలుపు తెలియదు. మనం వైసీపీ నాయకులకు ఎవరికైనా సరే తోడు మందం, మీకు ఎవరు చెప్పినా కూడా వినరు. మీరు ఒక స్క్రిప్ట్ చెప్పాలి, దాన్ని అక్కడ తీసుకొచ్చి చదివేయాలని చెప్పేసి మాట్లాడుతుంటారు. సో ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ మీద బొమ్మలు వేసుకోవడం తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పు చేశాడే అని అంటే, ఎక్కడైతే ప్రభుత్వం పలానా అథారిటీస్గా ఇచ్చేటువంటివి, అంటే 1B మీద, అడంగల్ మీద, అట్లాగే ఏదైనా డెత్ సర్టిఫికేట్ మీద, అలాగే బర్త్ సర్టిఫికేట్ మీద చిక్కటి చిరునవ్వుతో అన్న నవ్వుతుంటాడు. ఇవి శాశ్వత పత్రాలు. వీటి మీద ఎప్పుడు కూడా ప్రభుత్వ బొమ్మలు రాజముద్ర వేయాలి తప్పనిచ్చి ముఖ్యమంత్రి గారి బొమ్మలు వేయకూడదు. కానీ మన అన్న వాటి మీద కూడా బొమ్మలు వేసాడు. అది తప్పు. ఇప్పుడు దాకా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మేము చెప్తుంది అసలు నువ్వు వెల్ఫేర్ స్కీమ్కి బొమ్మకి చెప్పుకోవడానికి, ఆస్తులకి బొమ్మలు వేయడానికి ఉన్న తేడా తెలియకపోతే నువ్వు ఐఐటి విద్యార్థి ఎట్లా అయ్యావో, నువ్వు ఐఐటి స్టూడెంట్స్ ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లా. అర్థమైందా? వెల్ఫేర్ స్కీమ్స్ వేరు, కానీ శాశ్వత పత్రాలు, ధృవీకరణ పత్రాలు వేరు. అట్లాగే ప్రజల ఆస్తులు వేరు. అవేం ప్రైవేట్ ఆస్తులు కాదు, లేదా ప్రభుత్వ ఆస్తులు కాదు. కాబట్టి ప్రజల ఆస్తులు వేరు. వాళ్ళ ఆస్తుల మీద మన బొమ్మలు వేసేదేంటి? ఆ తేడా తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వు ఐఐటి స్టూడెంట్ కదా, తేడా తెలుసుకో ఫస్ట్ దానికి. తర్వాత ఇక ముఖ్యమైన విషయం, నేనేదో ఒక సర్వే తెచ్చాను, తెచ్చావు, ఏమవుతుంది? రాజముద్ర వేసుకో, రాజముద్ర వేయి, లేకపోతే ఇంకొక లోగో మార్చేయి. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేస్తావు పాస్ పుస్తకం మీద? ఎవరు అడిగారు జగన్మోహన్ రెడ్డి బొమ్మ కావాలని? భూమి మాది, మా తాతల నుంచి మాకు వచ్చింది, మా ముత్తాతల నుంచి మాకు వచ్చింది. ఆ పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ వేస్తుందేంటి? ఆయన 5 ఏళ్ళు ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు. రాజముద్ర కుదరకపోతే ఇంకేదన్నా మన ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నమైనటువంటి ఒక రాష్ట్ర పక్షో లేకపోతే రాష్ట్ర పండో లేకపోతే రాష్ట్ర చిహ్నమో ఏదో ఒకటి వెయ్యి. నువ్వెవడు అసలు వేయటానికి? నీకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేస్తావు? ఏం పిచ్చి సమాధానం చెప్తున్నావు? ప్రజల ఆస్తులకి, ప్రజల యొక్క శాశ్వత ధృవీకరణ పత్రాలకి మీరు బొమ్మలు వేస్తారా? అంటే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అయితే ఆధార్ కార్డు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తావా? శాశ్వత ధృవీకరణ పత్రం అది. ఆధార్ కార్డుకి వేస్తావా ఏంటి? ప్రధానమంత్రిగా అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తావా ఏంటి? సో అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుర్తింపు పత్రము, ఒక రికగ్నైజ్డ్ పత్రం, వీటన్నిటికీ శాశ్వతమైనటువంటి వాటికి అసలు బొమ్మలు వేయకూడదు. అది అసలు ఇక్కడ ప్రజలు ఎవరు సరిగ్గా లేక జడాశ్రామాలు అంటూ పిచ్చి కాబట్టి మీద కేసులు వేస్తున్నారు. కానీ వీటి మీద కేసులు వేస్తే హైకోర్టు ముటిక్కాయలు వేసేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలోనే, ముందు తీసేయమని చెప్పి. కాబట్టి నేను అనేది ఏంటంటే, పబ్లిసిటీకి నేను కాదంటలా. పబ్లిసిటీ వేరు, వెల్ఫేర్ స్కీమ్స్ వేరు. కానీ శాశ్వత గుర్తింపు, శాశ్వత ధృవీకరణ, ప్రజల ఆస్తులు, వాళ్ళ తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులకు నీ బొమ్మ ఎటువంటి అనేది ఇక్కడ మేము అడిగేటువంటి క్వశ్చన్ ఒకటి. రెండవది, చాలల్లో సరిహద్దురాలకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయాలంట. జగన్మోహన్ రెడ్డి బొమ్మ అయిపోతే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు ఇంకేం లేదా? ఆంధ్రప్రదేశ్లో ఏం గుర్తింపు లేదా? జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేయాలి?
ప్రత్యేకంగా రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళను చెక్కి ఆయన బొమ్మేసి చాలకు దిష్టి తగలకుండా ఆయన బొమ్మేసి జగనన్న సరిహద్దు రాళ్ళు, జగనన్న పడదారు పాస్ పుస్తకం, జగనన్న 1B, జగనన్న అడంగళ్ళు అని మీరు క్రియేట్ చేస్తారా? ఎవరాస్తులు అవి? ఎవరాస్తులు అయ్యి? డేట్ ఆఫ్ బర్త్కు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టడం ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ పత్రం మీద సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి. తెలుసా నీకు? నువ్వు ఐఐటి విద్యార్థి అంటున్నావు. ఐఐటి విద్యార్థి లేకపోతే ఐఐటి విద్యార్థుల దగ్గర జేబులు కొట్టుకొని వచ్చినట్టువే నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్ అంటే ఏంటో తెలుసుకో. ప్రభుత్వ శాస్త్ర పత్రాలు అంటే, ధృవీకరణ పత్రాలు అంటే ఏంటో తెలుసుకో. ప్రజల ఆస్తులు ఏంటి, ప్రైవేట్ ఆస్తులు ఏంటి, ప్రభుత్వ ఆస్తులు ఏంటో తెలుసుకో. ఆ తర్వాత డిఫరెంట్ తెలుసుకున్న తర్వాత వాటిని, నువ్వేం లాయర్ కాదు, ఐఐటికి లాయర్కి చాలా తేడా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఏదో ఒక స్కీమ్ కనిపెట్టాడు. కనిపెడితే ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తి హక్కులో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ చట్టాన్ని దేశం అంతా ఇంప్లిమెంట్ చేశారు. అట్లాగని ఎన్టీఆర్ గారు ఇచ్చిన జీవో ద్వారా చాలామందికి లబ్ధి చేకూర్చిన 10 వాళ్ళు ఎన్టీఆర్ గారు బొమ్మేశారా ఏంటి? అక్కడ వేయలేదు కదా. వేస్తారా ఏంటి? వేయలేదు కదా. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు బొమ్మేస్తారా ఏంటి ఆరోగ్యశ్రీ మీద, ప్రతి బిల్లు మీద? అసలు పిచ్చిగా ఏదో మాట్లాడుతుంటారు. ప్రతి వాడు మేము మాకు అన్నీ తెలుసు, మా అంతటో లేరు, మేము అసలు పెద్ద ఇంకెందుకులే తమ్ముడు. నీకు జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే ఐఐటి విద్యార్థులు జైలుకి వెళ్ళారు. ఎందుకో తెలుసా? లిక్కర్లో వచ్చినటువంటి డబ్బుల్ని షెల్ కంపెనీస్లో మార్చడం ద్వారా కీలక పాత్ర పోషించింది. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే అది అర్థమైందా? సో నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి డిజిటలైజేషన్ చేశాడా, ఇంకోటి చేశాడా కాదు. ఈ ప్రభుత్వం ఆయన సొంత డబ్బులు ఏం ఖర్చు పెట్టలే, ప్రజల డబ్బులతో ఖర్చు పెట్టాడు. దాతల డబ్బులతో కూడా ఏమి సర్వేలని నిర్వహించలే, ప్రభుత్వ డబ్బుల్ని వెచ్చించాడు. అలాంటప్పుడు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు ఎందుకు వేయిస్తాం? ఆ సరిహద్దు రాళ్ళ మీద ఆయన బొమ్మలు ఎందుకు వేయిస్తావు?